వెల్కమ్ టు T9 న్యూస్. ఈరోజు మనకు కాంగ్రెస్ పార్టీ సన్నబియ్య కార్యక్రమం ప్రారంభించింది. ఇక్కడ మన నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్య కార్యక్రమం ప్రారంభించింది కదా, దాని గురించి కొంచెం. గత ప్రభుత్వాలు ముఖ్యంగా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు కూడా చేయనటువంటి ఒక మంచి ఉద్దేశంతో సన్నబియ్య కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న ఉగాది రోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి ప్రజానికానికి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ప్రజలకు సన్నబియ్యాన్ని అందుబాటులో తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాలకు వస్తే మా నియోజకవర్గంలో మా గౌరవ పెద్దలు శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసారావు గారు వారి ఆదేశాల మేరకు ఈ రోజు నుండి ప్రతి ఇంటికి గడప గడపకు ఏదైతే 6 కిలోల బియ్యం ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం చొప్పున ఈరోజు ప్రజలకు సన్న బియ్యాన్ని పంచడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు మనం చూసినాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకునే కార్యక్రమాలు తీసుకొస్తుంది. ఇటు రేషన్ కార్డులు అయితేనేమి, లేకపోతే ఇటు ఇండ్లు కట్టించడం అయితేమి, లేకపోతే ఇప్పుడు చూసుకుంటే సన్న బియ్యం అయితేమి, ముఖ్యమంత్రి కొడుకు ఏం తింటుండో, ముఖ్యమంత్రి మనవడు ఏం తింటుండో ఈరోజు ప్రతి కుటుంబంలో సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషకరం. దాంట్లో భాగంగా ఈరోజు మా పాత మంచిర్యాలలో గౌరవ పెద్దలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. మొత్తం టోటల్ ఈ మంచిర్యాల పట్టణంలో 36 వార్డులలో 9 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం రేపటిదాకా కొనసాగుతూనే ఉంటుంది. అంటే లబ్ధిదారులందరూ కూడా ఇంటింటికి సన్నబియ్యం చేరే వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంకా మన మంచిర్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రేమసారావు గారు తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఇటు మరి విద్య అయితేమి, వైద్యం అయితేమి మరి అందుబాటులో ప్రజలందరికీ అందుబాటులో తెచ్చే ఉద్దేశంతో ఇటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, ఇటు విద్య మీద మన రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే స్కూళ్లకు మరి ఎక్కడైతే మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం ప్రారంభించడం జరిగింది పాత మంచిర్యాలలో. మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో 3,10,00,000 మందికి మనం తెలంగాణ వ్యాప్తంగా సన్నబియ్యం అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 6 కిలోల బియ్యం గతంలో కూడా మనం ఇవ్వడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ₹1 బియ్యం ఇచ్చినాం. ఇప్పుడు దీన్ని ఉచితంగా 6 కిలోల బియ్యం పేదలకు అనేది పంపిణీ చేస్తున్నాం. అయితే గతంలో దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల చాలామంది తినకుండా దాన్ని మళ్ళీ అమ్ముకోవడము, అది మళ్ళీ బ్లాక్ మార్కెటింగ్ ద్వారా మళ్ళీ వీళ్ళకే ప్రభుత్వానికి వాళ్ళు అమ్మడం, మహారాష్ట్ర లాంటి అక్కడి ప్రాంతాలకి బియ్యం అనేది తరలిపోవడం అనేది జరిగింది. అట్లా కాకుండా అందరు తినడానికి ఉపయోగపడే విధంగా సన్న బియ్యం అనేది మనం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత పేదవారికి, దిగువ మధ్య తరగతి వారికి, సామాన్య ప్రజల సంక్షేమం కోసమే పథకాలు అనేటివి చేపట్టడం జరుగుతుంది. దీంట్లో రైతులకు కూడా మనం రైతు భరోసా 6,000 ఇవ్వడం, అలాగే 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం కూడా జరిగింది. అలాగే పేదవాళ్ళకి ముఖ్యంగా మహిళలని దృష్టిలో పెట్టుకొని కూడా మనం పథకాలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. స్త్రీలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇవ్వడము, అలాగే 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం. ఇప్పుడు ఉపాధి కూడా చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళకు ఉపాధి కల్పన అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి ఒకటి రాజీవ్ యువ వికాస్ అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఏప్రిల్ 14th వరకు అర్హులైన యువకులందరూ కూడా యువకులు దానికోసం అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రతి నియోజకవర్గానికి కూడా ఇందిరమ్మ ఇల్లు అనేటివి 3,500 ఇస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా అంటే సామాన్య పేద దిగువ మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగానే ప్రభుత్వం కార్యక్రమాలు అనేటివి చేస్తుంది. జై కాంగ్రెస్.